కనుక పండుగ అండి. మేము రంగవల్లిలు వేసుకుంటున్నాం చూడండి. ముత్యాల ముగ్గులండి, చాలా బాగా ఉంటాయండి. ఇది చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు లైట్ కొట్టండి. అంతే. హ్యాపీ కనుమండి. హ్యాపీ కనుము. కనుము కాదు, కనుమ. కనుమ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో ఈరోజు కాకినాడ కిచెన్లోని చూడండి, మాది కనుగ పండుగ అండి. కనుగ పండుగకి ఈరోజు మేము కలగూర వండుకుంటామండి. ఇవన్నీ కలిపి కోసానండి. గుమ్మడికాయ, వంకాయ, బెండకాయ అన్నీ కలిపి కోసామండి. చిక్కుడుకాయ, ఎర్రదుంప, కంద, క్యారెట్ అన్నీ కలిపి కోసామండి. టమాటా, వంకాయ అన్నీ కలిపి కోసామండి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి బెల్లం వేయాలండి. టేస్ట్ కోసం బెల్లం వేసుకోవాలండి. అదే కలగూర అండి. పెద్దలకి అలాగే పెట్టుకుంటారు కదండి. ఈ జనరేషన్కి ఎవరు వండుతూ లేదండి ఇలాగా. ఇప్పుడు మీరు వండుకొని ట్రై చేసి పెద్దలకి పెట్టి చూడండి. మీరు కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి. ఆయిల్ వేస్తున్నానండి, తగినంత ఆయిల్. పరమాన్నం అండి, పెద్దలకు పెట్టాలి కదా, మూలన పెడుతున్నామండి. పాలు మరిగాక సగ్గుబియ్యం వేసాక బియ్యం అది కడిగి వేయాలండి. ఉడుకుతూ ఉంటుందండి. మీకు పరమాన్నం రెడీ అయ్యాక చెప్తాను. యాలకుల పొడి వేయవా? తర్వాత వేస్తానండి అత్తయ్య గారు. ముందు చెప్పనివ్వండి, నాకు రాదు కదా చెప్తున్నారు. చూడండి, కలగూరకి ఆయిల్ ఇటు ఎక్కింది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. వేగాక ఇప్పుడు కోసుకొని పెట్టుకున్నాం కదండి, ఈ కలగూర ముక్కలు అన్నీ వేయాలండి. ఈ ముక్కలన్నీ ఇప్పుడు నూనెలో వేసేసి ఈ ముక్కలన్నీ వేస్తాం కదండి. అలాగే పెద్దలు పెడతారండి. ఇందులో కూడా టమాటాలు వేసేస్తున్నానండి, కొత్తిమీర వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు అండి. ఇలా కలుపుకొని చిటికెడు పసుపు కూడా వేయాలండి. ఇదిగోండి, ఇందులో చిటికెడు పసుపు వేయాలండి. తగినంత ఉప్పు వేసానండి, చిటికెడు పసుపు వేసాం కదండి. ఇలాగా కలపాలండి. ఇప్పుడు ఇలా కలిపేసి ఇలా మగ్గనిచ్చాక ఒక 5 నిమిషాలు పోయాక కర్రీ తయారవుద్దండి, చూపిస్తాను. ఇప్పుడు పెద్దలకి కలగూర పెట్టాలి. మరి ఎట్టకపోతే ఎలాగమ్మా, పెద్దలు వస్తారా? కలగూరే పెట్టాలి వాళ్ళకి. కలగూర ఇష్టం అండి ఆయనకి. వాళ్ళకి కలగూర పెట్టాలమ్మా. పొంగడాలు వేసి కలగూర వండి పరమాన్నం వండి మూల పెట్టాలి పెద్దలకి. పప్పు, ముద్దపప్పు, అన్నం అన్నీ కలిపి పెట్టి పెట్టాలి. మాకు రాకపోతే మీ వీడియో చూసి నేర్చుకోవాలండి. నేర్చుకోనాకండి మరి. అవునండి. అవునండి. చూడండి, కలగూరకి తాలింపు పెట్టాం కదండి ఇందాక. ఇప్పుడు బాగా మగ్గినాయండి. బాగానే ఇలాగ బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి తగినంత. తగినంత కారం వేసాం కదండి. ఇప్పుడు ఇలా కలుపుకొని బాగానే ఇలా కలిపాం కదండి, కారం వేసిందా. ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకొని బాగా ఉడకాలండి. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత కర్రీ తయారవుతుంది. చూడండి, అందులో పాకం పట్టి సరువులు చేసి వేస్తారండి పొంగడాలు. మేము అలా కాదండి, మూల మట్టికి కొంచెం వరిపిండి అండి, కొద్దిగా వరిపిండి 10 నిమిషాలు అవుతాయండి. ఇవి మీరు కూడా వేసుకొచ్చి ఇంట్లో చూసి కొంచెం మైదా పిండి, కొంత వరిపిండి అండి. చాలా ఈజీగా అవుతాయండి. మీరు కూడా చూడండి, ఇలాగా చూసి వేసుకోండి.
సోడా వేసుకోవాలండి, ఇంత రవ్వ అంతా పొంగడానికి. అందులోనే ఇంత ఒక రవ్వ అంతా టేస్ట్ కోసం రుచి వస్తుందని ఇంత సాల్ట్ రవ్వ వేసుకోవాలి. వేసాం కదండి, ఇప్పుడు బెల్లం వేస్తానండి. ఇలా ఉడుకుతున్నప్పుడు రైస్ అంతా ఉడుకుద్ది కదండి, బెల్లం కూడా తగినంత సరిపడగా వేయాలండి. టేస్ట్కి ఎంత తగ్గితే అంత తగినంతగా వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తింటే స్వీట్ ఎక్కువ, సమానంగా షుగర్ పేషెంట్ అంటే సమానంగా, పెద్దలు ఎలా తింటే అలాగండి. ఇలాగ ఇందులోని పొరిపిండి, మైదా పిండి, కొంచెం సాల్ట్, కొంచెం సోడా వేసాం కదండి. ఇప్పుడు బెల్లం తగినంత బెల్లం వేస్తున్నానండి. ఇవ్వండి తగినంత బెల్లం అండి. ఇలా కలుపు బెల్లం ఇలాగ వేసాం కదండి, ఇలా కలిపి తగినంత నీళ్ళు పోసి కలుపుకోవాలండి. అమ్మమ్మ పేరేంటి? నా పేరు అమ్మాదండి. పెట్టాలి అనే విషయం అని తెలుసు, కానీ ఎలా మూలన ఇన్ని రకాలు ఉండేటో తెలియదండి. మా అత్తయ్య గారు చెప్పారు, చూసి నేర్చుకోవాలి కదా, జనరేషన్ అంటున్నారు కదా, అందుకండి నేర్చుకుంటా. చెప్పాం కదండి ఇందాక, టేస్ట్ కోసం బెల్లం కూడా వెయ్యాలి కలగూరలో. పాకం పట్టి చలుడు పట్టి వేసి ఉండి పొంగడాలకుండా ఈ 5 నిమిషాల్లో అయిపోతాయండి. ఇలాగ రెడీ చేసుకోండి మీరు కూడా. బెల్లం, సాల్ట్, కొంచెం చిన్న సోడా, కొంచెం వరిపిండి, కొంచెం మైదా పిండి అండి. ఇలా కలిపించుకొని మీరు వేసుకుంటే పొంగడాలు అబ్బబ్బబ్బబ్బా బియ్యమని పొంగిపోయి దయ్యమని వచ్చేస్తాయండి. చాలా రుచిగా ఉంటాయండి, బాగుంటాయండి. పాకం పట్టిన పొంగడాల కంటే ఈ పొంగడాలు బాగుంటాయండి. మేము ఈరోజు పెద్దలకి పెట్టుకోవడానికి కంగారుగా అవుతుందని బేగా వండేసుకుంటున్నామండి. ఇది చూడండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి. ఆకు మీదకి పెసరపప్పు ముద్దపప్పు వండుతున్నామండి, వండండి. ఉడితే బాగుంటుంది. ఉడకాలండి, ఉడికేక చూపిస్తాను. ఇంకా కలగూర ఉడకాలండి, అవ్వాలండి. ఇదిగోండి పొంగడాలు వేస్తానికి నూనె వేసానండి. ఆయిల్ ఇట్టెక్కాక పొంగడం వేస్తామండి. చూడండి ఫస్ట్ పొంగడం అయిపోయింది. చూడండి మూలకి పొంగడాలు వేస్తున్నానండి, పెద్దలకు పెట్టడానికి. ఇదిగో మళ్ళీ చూడండి పొంగడాలు బాగా వస్తున్నాయండి. చూడండి మీరు కూడా. 5 నిమిషాల్లో అయిపోయిన పొంగడాలండి ఇవి. మా ఛానల్లో కాకినాడ కిచెన్లోని ఈరోజు మాది కనుమ పండుగ అండి. మేము అన్నీ కూడా కలగూర, పరమాన్నం, అన్నం, పప్పు, పొంగడాలు అయిపోయినాయండి. ఇంక మేము పూజ చేసుకోవడమే అవుతుందండి. ఇంకా బట్టలు అవి పెట్టేసి ఇవన్నీ వేసి మూల పెట్టుకోవాలండి. మా పెద్దలకి, మేము పెద్దలకి ఇలాగే పెడతామండి. మీరు కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి మాకు లైక్ చేసి షేర్ చేసి బెల్లం ఐటమ్స్ కొట్టాలి. నిమిషాల్లో అయిపోయిన పొంగడాలు అన్నాను కదండి, అయ్యానండి పొంగడాలు. మీరు కూడా అలాగే కలుపుకొని పాకం లేకుండా తెలుగు పట్టకుండా కూడా అయిపోతాయండి పొంగడాలు. అలాగే కలిపి వేసుకోండి మీరు, మీకు బేగ తేలిగ్గా అవుతాయి. చూడండి. మాది కనుక పండుగ అండి. మేము కాకినాడలో చేసుకుంటున్నామండి. మాది కాకినాడ అండి. మా పెద్దలకి ఇలాగే పెట్టుకుంటామండి మేము జాగ్రత్తగా. మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మీరు కూడా ఆశీర్వదించి దీవించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
నమస్తే అస్తు శంఖచక్ర గదాధర అక్షయం ఆమదానేన ప్రేత తృప్తి కరోభవ విష్ణుర్ విష్ణుర్ విష్ణు శ్రద్ధగా పూజించి తరింపజేయండి. నమస్కారం చేసుకోండి. అంతే అండి. స్వయం భాగదానం పండుగ అండి. ఉదయం టిఫిన్కి చుట్టాలకి వడలు వేస్తున్నామండి మేము. ఆ వడలు చక్కగా కరకరలాడడానికి ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసి కరకరలాడుతూ వేస్తున్నామండి. ఇంటి ఆడపిల్ల చేత చేయించకూడదు కానీ ఇంటి ఆడపిల్ల చేత టిఫిన్ వేయించున్నామండి. మాడబడుచండి మాట్లాడేది నేనండి, ఇంటి కోడలండి. వాళ్ళ కరకరలాడేస్తే మాడబడి చేత వేస్తున్నాను. పండగ మాకు అనుపండి అండి అయిపోయిందండి. ఇప్పుడు మేమంతా కూడా మా కుటుంబం అంతా మినపగాయలు పచ్చడి చేసుకుని శనగపప్పు పచ్చడి టిఫిన్ చేస్తున్నామండి. అబ్బబ్బబ్బబ్బా మినపగాయలు అంటే వల్ల కాదండి బాబు, చాలా రుచిగా ఉన్నాయండి బాబు. చెప్పు. మా అమ్మాయి మా పిల్లలండి, మా అల్లుడి గారు బయటకు వెళ్ళారండి, మా అబ్బాయి మా కోడలు గారండి. మేమంతా టిఫిన్ చేస్తున్నామండి. పండుగ అయిందండి, కనువు పండుగ అండి మాది. కనక పండుగ అండి మాది. మేము మార్కెట్కి వెళ్తున్నామండి. మా అమ్మాయి మా పిల్లలు మనవలు అందరూ వచ్చారండి. చెప్పులు అవి కొనుక్కుంటాను అన్నాక వెళ్తున్నామండి. షాపింగ్ మాల్కి వెళ్తున్నామండి కాకినాడలోని. మళ్ళీ అక్కడికి వెళ్ళాక చూపిస్తామండి. ఇది చూడండి, ఇది కాకినాడ వంతెన అండి. ఇది వంతెన దిగులోని మెయిన్ రోడ్డు అండి. మెయిన్ రోడ్డులోని అన్నీ వేస్తారండి. కనవ పండుగకి అన్నీ కొనుక్కుంటామండి. సంక్రాంతి అని మేము అందరం కూడా బాగా మార్కెట్ జరుగుతుందండి. చాలా సామాన్లు అవి ఇస్తారు, అందరూ కొనుక్కుంటారండి. తక్కువ ధరకే కూడా ఇస్తారండి. జోళ్ళు అవి బాగుంటాయండి ఇక్కడ కొనుక్కుంటే. మేమే వెళ్ళి ఇందాక షాపింగ్ చేసాము, జోళ్ళు కొనుక్కున్నామండి. చూడండి జోళ్ళు. మెయిన్ రోడ్ ఎలా ఎంత కన్నుల బయట ఉంటుందో మా సంక్రాంతి సంబరాలలో మూడో రోజు కనుమ. మూడో రోజు కనుమ. అన్నీ ఇందులో చెప్ప ఇదంతా కూడా ఫుడ్లు వేస్తారండి. అన్నీ కూడా షాపులలో ఫుడ్లు కూడా మెయిన్ రోడ్ షాపింగ్ మాల్. ఓకే, కాకినాడ కిచెన్ వారి సంక్రాంతిలో షాపింగ్. మీరు కూడా మన సైజు లేవు కదా. చూసుకుంటాం. చెప్పు. చూడండి, ఇందాక షాపింగ్కి వెళ్ళాం కదండి. షాపింగ్లో చేసామండి. ఈ 100 రూపాయలండి జోడు, ఒక్క జోడు. చాలా బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా ఇస్తారు. మార్కెటింగ్ బాగుంటుందండి. కాకినాడ చాలా ఇదిగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు చేసినప్పుడు మార్కెట్ చేసుకొని కొనుక్కోండి.
ఈరోజు కనుమ పండుగ అండి. మేము షాపింగ్కి వెళ్ళాం కదండి, షాపింగ్ చేసుకున్నాం కాబట్టి నేను ఈరోజు వీడియో ఫుల్ వీడియో పెట్టానండి. ఈ వీడియో షేర్ చేసి లైక్ చేసుకొని మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐటమ్స్ కొట్టండి.